సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. ఏమిటి అబద్ధం చెప్పను అని 3 సార్లు చెప్పావు? ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఆనాటి మహాభారతంలో ఒక్కడే అభిమన్యుడు, నేటి భారతంలో ఎందరో అభిమన్యుడు. ఆనాటి అభిమన్యుడు పుట్టకుండానే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. కానీ ఈనాటి అభిమన్యుడు ప్రతిరోజు ఓ పద్మవ్యూహంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ అభిమన్యుడు తల్లి ఒడిలో, తండ్రి గుడిలో నేర్చుకున్నది నిజం. ఆ నిజం నికృష్టమైనదని, తండ్రిని పొట్టన పెట్టుకుందని, తన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిందని తెలుసుకున్నాక అబద్ధాల వ్యూహంలోకి అడుగుపెట్టాడు. ఆ అబద్ధాల వ్యూహంలోకి అడుగుపెట్టిన ఈ అభిమన్యుడు బయటపడతాడు. ఎంతసేపైంది బాబు వచ్చి? ఎంతసేపైందా? గంటన్నరైంది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింటి నుంచి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారివి బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తయ్య గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది తీస్తున్నాను. వస్తాను వదినా. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యామ్? ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. ఇచ్చేటి సుబ్రహ్మణ్యం సార్, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? అలాగేనండి. ఏమో వెంకట్రావు? వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయినా ఇస్తూ ఉండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి మీ వయసు. నా వయసు ఎందుకో? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ. దాని 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి చదివేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడినా? నీ బంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నేను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అస్తమాను అమ్మను కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్కి వెళ్ళక?
ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి, మీకా నాకా? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగా వచ్చాను. ఏ రూల్ ప్రకారం రాంగా వచ్చానో చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కటకటాల్లో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా? రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా. మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి? తులమానం ఏమిటి? వంకాయ్. వంకాయ? బ్రింజా? ఇదిగో ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? నోరు మూసుకో. ఇదిగో పెళ్లి గాని లాగర్లు వచ్చారు, అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్. హలో హలో, హౌ డి యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? ఎస్ ప్లీజ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. Is it? సుప్రీంకోర్టు లాయర్. హలో, హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధపెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి మాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్సిడెంట్. బాబు మీరు ముందే యాక్సిడెంట్ ఎలా కలుస్తున్నాం? లేదు డాడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. నీకేమన్నా బుద్ధుందా? వాడు బట్టలు. బట్లర్ అయితే బట్టలు చూతాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహం కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజు చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చినప్పుడు బాబు మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు. కేసు అన్నారు కదా. బుద్ధి లేక అన్నాను. వెళ్ళు. ఇదిగో ఇలాగా. ఈమె స్వప్న తల్లి, నా భార్య. నమస్తే. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళ ఆస్తిపోయింది. ఆస్తిపోయినా మనం ఫీజర్ చేస్తాం కదా. నేచురల్లీ. ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు. చూసారా, అల్లుడు గారు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. మిస్టర్, నేనెవరినో గుర్తున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకి పంపించింది నువ్వే కదూ? 1977? పిచ్చోళ్ళగా ఉన్నావే. 1977లో నేను సింగపూర్ లో హనీమూనింగ్. కావాలంటే మా ఆవిడన్నాడు.
హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఎవరు మీరు? తర్వాత చెప్తాను. వాడు రౌడీ అవుతాను తరుముతో. మరి అతనెవరు? వాడు ఎవడో రౌడీ వేస్తా, వాడు చెల్లిని కూడా మోసం చేసి కడిపి పారిపోయాడు. వాడు అచ్చను అలాగే ఉంటాడు. నేను కాదు కూడా ఒప్పుకోవట్లేదు. నిజంగా అంత పని చేసేవాడా? చచ్చా, అతని పెళ్లి కాలేదు. నేను బ్రహ్మచారి, నేను అలాంటి వాడిని కాదు. అలానే అనిపిస్తుంది. వాడు వెళ్ళిపోయాడు, నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ. ఏంటి నీ అవసరం తీరంగానే సరా? మరి నా అవసరం? ఏ అవసరం ఏంటి? ఆ కేసు ఏమిలా ఉంది? ఏ కేసు? ఏం లేదు, లాయర్ కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. అది అరెవరు? నేనే. ఎవరో పిలుస్తున్నారు? అదే మా ఒట్టిపడ్డు. గుర్తుపడ్డా. ఆయన ఎవరు? నా మొగుడు. ఆహా, అయితే మీరు పెళ్ళైందా? ఆ, మరి పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్లు తాగటానికి పనికొస్తాయా? మా ఒట్టిగోడు ఎప్పుడు తాగకుండా ఉంటాడు. వాడు నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువని వాడు ఎప్పుడు అంతేలే. సరే, మరి నేను వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఉంది. అదే కొంచెంసేపు ఉండు. ఆయన పిలుస్తున్నాడు. ఆహా. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, వస్తా. నీ మీద ఒట్టు. సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రా తారా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను. రా. హలో. హలో హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీరు సెక్షన్స్ లోనే కదా, డ్రెస్ సెలెక్షన్స్ కూడా సూపర్, వెరీ బ్రిలియంట్. అదేమిటో మీ చాయిస్ నా చాయిస్ ఒకటే. ఐ లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, నా క్లయింట్ అన్నాబోతుల అప్లాచారి మీద బాంబే టెక్స్టైల్ ఓనర్ మిస్టర్ రెనాల్డ్ రూస్వెల్ట్ సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అజెండల్ సెక్షన్ 420 ప్రకారం చెల్లదని అఫిడవిట్ దాఖలు చేయడానికి. రెస్టారెంట్ వచ్చారా? రైట్. సారీ. మీరు అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నారు? మీరు శుద్ధ అబద్ధాల కోరని. నో, నేనా? అది మా ఇంట్లో ఉంటా లేదండి. మీరు నన్ను చూడాలనే వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్లారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. చూశాను, పిలిచాను, వచ్చారు. అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి? అది కదండి, అఫ్కోర్స్ నేను వచ్చిన మాట వాస్తవమే, మీ వైపు చూసిన మాట వాస్తవమే, కానీ మీరు అనుకోలేదు. మరెవరనుకున్నారు? ఎవరో నా క్లయింట్ అయి ఉంటారనుకున్నాను. జనరల్ గా నా క్లయింట్స్ అందరిని ఎక్కడ మీట్ అవుతుంటాను. మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ, అవును మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గర బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తాను. ఇజ్ ఇట్? నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి. నాకు ఎక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు. తీసుకోండి. ఐఎమ్ సారీ, మీరు కదా ఆర్డర్ ఇచ్చింది, మీరు తీసుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు, తీసుకోండి. పోనీ 50-50. సారీ, మన దగ్గర 50-50 బిజినెస్ లేదు. ఐస్ క్రీమే కాదు, ఏదైనా సరే నాకు పూర్తిగా కావాలి. నాకు కావాల్సింది ఇంకొకరితో పంచుకోలేను. గుడ్, వెరీ గుడ్ ప్రిన్సిపల్. నా నిజంగా సంతోషంగా. తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం, మేడం ఐస్ క్రీమ్.
ఆ పాపాయమ్మకు నీకు సంబంధం ఏంటి? అత్త అల్లుళ్ళ అనుబంధం. అవును, ఆ పోలీస్ వాళ్ళు ఎవరెవరిని పట్టుకెళ్లారు? మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమ్మను బలాత్కరించిపోయాడు. దానికి సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియక అడుగుతున్నారా లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ని కదండి. ఇవన్నీ పెట్టి కేసెస్ నా అసిస్టెంట్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏమిటి చిన్న కేసా? ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టి కేసు కాదనుకోండి. అసలు కేసు పెట్టాను కాదు, పెట్టి కేసు నేను తీసుకుంటానండి. ఆయన సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి, సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం మేడం అయ్యా బోరింగ్ మహాశయ, ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? ఏమిటి బోరేస్తున్నాను? ఇంకా నేనేదో చీరేస్తున్నాను అనుకున్నాను. బాబు ఇంక వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రం లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా? లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి. దేనికి? పొరపాటు నోట్ సరే. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది ఇది. ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమనుకుంటారు? అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు? దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్పు, అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. పాపాయమ్మ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం, భక్తులం. భక్త కులమా? కాదు, అదో వ్యభిచార నిలయం. అపచారం, అపచారం, మహా అపచారం. తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు, ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు స్వామి. వచ్చి ఊరుకున్నాడా? ఆ అమ్మను మహాసాధ్యమని సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి. నా నోటితో నేను చెప్పలేదు స్వామి. పచ్చి అబద్ధం. ఆర్డర్. ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి. ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన? ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయబడ్డాయి. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆర్డర్. చెప్పు స్వామి, ఒక్కసారి ఆ తల్లిని చూడండి. అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి. అమాయకత్వం కూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి చూడండి స్వామి. ఆ తల్లి వ్యభిచారిణ. మరి ఇంతమంది భక్తులుండి ఆమెనెందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వివస్త్రయ్యి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపినం బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన, ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్ళీ 1000 దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను.
ఏంటయా నావంట పెడతామంటే 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు 3 రోజులు ముచ్చుకున్నా కూడా నావంట పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా? ఇగో ఉండటానికి ఈ వంతెనంత బాగున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే నేను కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు, నాకు కాదు. బలిపడివే నువ్వు. ఆగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదా వంక లేదా? ఎవడరా నువ్వు? ఊరికి ఎవరు ఉండరు, ఇక్కడ వచ్చి కొట్టుకుంటున్నారా? ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారనే మేము ఎక్కడ కాపలాగా స్టేషన్ కి. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. అతనా మేడం? ఇతనే. సారీ సారీ సార్. స్టేషన్ కి. రా అల్లుడు, ఏమిటి అలా నిలబడిపోయావు? రా కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సాల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటాడుతో నీకు ఇంకా ఆ గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టపతి. వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీకు టాప్ ప్లేస్ అంటే ఇష్టమా? అవును, ఏం లేదు, నడివేసంలో టాప్ ప్లేస్ కార్లో పోతూ ఉంటే. ఏముంది, ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటే. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. రాళ్ళుడు కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. చిన్న దెబ్బ. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, అయ్యడం తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. అరే, దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? ఓహో, మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది.
మా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే, 2 రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.